నైన్త్ అనేది చాలా విషయాలకి చాలా స్పెషల్ అండి. లాస్ట్ 2 పాడ్కాస్ట్లో గ్రేడ్స్ అండ్ క్లాసెస్ గురించే చెప్పాను. బట్ చాలా మెమరబుల్ ఇయర్ కూడా నాకు నైన్త్ అనమాట. ఎందుకంటే నైన్త్లోనే ఫస్ట్ టైం సీరియస్ ఫోటోగ్రఫీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఫొటోస్ ఎలా అంటే అలా తీసేసేవాడిని, కానీ నైన్త్ నుంచి ఏంటంటే నేను తీసే పిక్చర్స్ అన్నీ కూడా మా స్కూల్ జర్నలిజం ఇయర్ బుక్ అని ఒకటి వస్తుంది అనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఆ బుక్లో నా ఫొటోస్ అన్నీ ప్రింట్ అవుతాయి. అంటే కొన్ని ఇయర్స్ పాటు ఇంకా ఫొటోస్ ఉండిపోతాయి. సో అప్పటి నుంచి ఫోటోగ్రఫీ చాలా సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నైన్త్లోనే ఫస్ట్ టైం మా టీచర్స్ అందరూ చెప్పడం, ఆ విషయంలో కూడా నైన్త్ చాలా స్పెషల్ అనమాట. ఇవే కాకుండా చాలామంది చూసుంటారు స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, అలానే మాకు కూడా ఒక హోమ్ కమింగ్ జరుగుతుంది అనమాట. మరి స్పైడర్ మ్యాన్ సినిమాలో చూపించినంత హై రేంజ్లో కాకపోయినా హోమ్ కమింగ్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్ ఫర్ నైన్త్. అంటే సీనియర్స్తో కలిసి ఫొటోస్ దిగుతాం, సీనియర్స్తో కలిపి గేమ్స్ ఆడతాం, అలానే గిఫ్ట్స్ ఇస్తారు స్టూడెంట్స్ అందరికీ. దాంతోపాటుగా లంచ్లో స్పెషల్ ఈవెంట్స్ వస్తాయి, మెజిషియన్స్ వస్తారు. ఆ 1 వీక్ ఒక సెలబ్రేషన్లో ఉంటుంది అనమాట. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒలింపిక్స్ అని ఉంటాయి. సో బాస్కెట్బాల్ లేకపోతే చిన్న అంటే ఒలింపిక్స్ అంటే సీరియస్ ఒలింపిక్స్ కాదు, చిన్న గేమ్స్ దగ్గర నుంచి ఒక సీరియస్లీ ఎండ్ అయ్యే టగ్ ఆఫ్ వార్ వరకు ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. మండే ఆ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే వచ్చి అసెంబ్లీ ఉంటుంది, మొత్తం స్కూల్ అసెంబ్లీ. ఫ్రైడే నైట్ ఫుట్బాల్ గేమ్ ఉంటుంది. దాని తర్వాత సాటర్డే డ్యాన్స్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. ఇంకా గ్లాస్ పెయింటింగ్లు, దాని తర్వాత టీషర్ట్లు, చాలా పెద్ద స్టోరీ అనమాట హోమ్ కమింగ్ అంటే. ఇలా ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నైన్త్ ఫుల్ఫిల్డ్గా జరిగింది. కానీ ఈ అన్నిటికన్నా ఆ లెటర్ ఏదైతే వచ్చిందో అది ఇంకా స్పెషల్. వెల్కమ్ టు ఇది సంగతి. నా పేరు క్రిష్ భావన. మోస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే 2 పాడ్కాస్ట్లు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. సో పర్సనలీ లాస్ట్ 2 పాడ్కాస్ట్కి వచ్చినంత రెస్పాన్స్ దేనికి రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో రియల్లీ సారీ, వెంటనే రావాల్సిన పాడ్కాస్ట్ కొంచెం లేట్ అయింది. బట్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ వచ్చింది. ఎవరైనా సైకాలజీ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఒక ఇంటర్వ్యూ చేశాను 33 minutesది. ప్రజెంట్ పైన ఎక్కడో దగ్గర స్క్రోలింగ్లో వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో దయచేసి చూడండి, మీకు నచ్చిందో నచ్చలేదో చెప్పండి. ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎక్కడ మెసేజ్ చేస్తారు? krish_భావన ఇన్స్టాగ్రామ్లో. అండ్ అలానే సబ్స్క్రైబ్ అండ్ ఆ గంట కూడా కొట్టేస్తే మీరు ఇలా గంట కొట్టిన వెంటనే నెక్స్ట్ టైం నుంచి బుడంగమని మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. మర్చిపోదు మిగిలి. ఒక్క ఈవెంట్స్ విషయంలోనే కాదండి, ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫుల్ రేంజ్ ఫన్ అనమాట. అంటే ఎంత మార్క్స్ కోసం చదువుతున్నా కానీ ఎవ్రీడే ఒక కొత్తది నేర్చుకుంటున్నాం అని ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. పర్సనలీ ఫ్యూ ఆఫ్ మై ఫేవరెట్ మెమరీస్ ఏంటంటే, వరల్డ్ కల్చర్స్ అని మాకు ఒక క్లాస్ ఉండేది, ఒక మ్యాండేటరీ క్లాస్, సోషల్ది, హై స్కూల్లో తీసుకోవాల్సింది. సో ఆ క్లాస్లో ఏంటంటే ఫైనల్ ప్రాజెక్ట్ చేయాలి. ఫైనల్ ప్రాజెక్ట్కి అందరూ వీడియోస్ చేస్తున్నారు. అంటే నేను ఇంకేం చేయగలను చెప్పి ఆలోచించాను అనమాట. అలా చేస్తున్నప్పుడు వచ్చిన వన్ ఆఫ్ ది ఐడియాస్ ఏంటంటే, ఆల్రెడీ సింగిల్ వీడియో చేసేసాం మనం. సో ఈసారి ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పి డ్యూయల్ రోల్ వీడియో ప్లే చేశాను. సో నేనే రికార్డ్ చేసుకొని, నేనే దాన్ని గ్రీన్ మ్యాట్లో సెట్ చేసుకొని, ఎడిట్ చేసుకొని, అది చాలా మెమరబుల్ ఈవెంట్ అనమాట. దాంతోపాటుగా మాకు మీడియా నెట్వర్క్ టీం ఉండేది, వాళ్ళు కూడా చూసి సౌండ్ సింక్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నా కోసం చాలామంది కూర్చొని నేను మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సౌండ్ సింక్ చేయడం కోసం ఒక 3 hours కూర్చున్నారనమాట అందరూ కలిసి. అది చాలా మెమరబుల్. అండ్ అదే మెమరబుల్తో పాటుగా ఇంకా మెమరబుల్ ఏంటంటే ఆ లెటర్ అండి. అంటే 3 weeks అయిపోయింది, ఇంకా చెప్పబోతే నా ఫ్రెండ్ హర్షిత నన్ను చంపేస్తుంది. సో చెప్తాను. సో లెటర్ ఏంటంటే, ఫస్ట్ టైం ఒక ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. ఎవ్రీ ఇయర్ 30 members ఇస్తారు అవార్డు అనమాట, అవుట్ ఆఫ్ 3000 members. ఆ ఇయర్ ఆ 30 members నేను ఒకడిని. సో చాలా మెమరబుల్ థింగ్ అనమాట. ఎందుకంటే అలాంటి అవార్డు వచ్చిన తర్వాత చాలా విషయాలు ఇంకా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను అనమాట. ఇంకెంత బాగా చదవచ్చు మనల్ని మనం ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేం చేస్తే మనం ఇంకా బెస్ట్ స్టూడెంట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా అవార్డు తర్వాత స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా ఫన్ థింగ్స్తో ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. కానీ ఎండ్కి వచ్చిన తర్వాత 2 ఈవెంట్స్ మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ని ఇచ్చేయండి. ఒకటి ఆ ఇయర్ బుక్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఫొటోస్ తీయడం వరకే కాదు, ఫొటోస్ తీసి అది ప్రింట్ అయ్యి దానికి రాసి డీటెయిల్స్ రాసి ఒక బుక్ కింద ఫామ్ చేసి ఆ బుక్ని ఫైనల్గా తీసుకొచ్చి ఒకరికి ఇస్తుంటే వాళ్ళ కంట్లో హ్యాపీనెస్. కానీ నాకు ఇంకా బాగా గుర్తుంది, బుక్స్ ఈవినింగ్ స్టార్ట్ చేసాం అనమాట బుక్స్ ఇవ్వడం అందరికీ కూడా. 3000 members కదా, సో అందరూ కూడా వచ్చి తీసుకొని వెళ్ళాలి. సో ఒక 5 days కింద స్ప్రెడ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ కూడా. సో అలా ఫస్ట్ బంచ్ వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళారనమాట. సో వాళ్ళు బుక్స్ తీసుకొని వెళ్ళడం నాకు ఇంకా ఎంత బాగా గుర్తుందంటే, వాళ్ళు ఇంకా
పక్కకు కూడా వెళ్ళలేదు, వెంటనే బుక్ ఓపెన్ చేసేసి ఒక్కొక్కరు ఎక్సైట్మెంట్, అంటే అది చాలా మెమరబుల్ అనమాట. అంత హ్యాపీనెస్ వచ్చిందా అంటే మేము ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం వర్క్ చేసామండి ఆ బుక్ కోసం. స్టార్టింగ్ డే నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు బుక్ కంప్లీషన్ మీద, దాని తర్వాత బుక్ తాలూకా సప్లిమెంట్ మీద ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు వర్క్ చేసాం. దాని తర్వాత మేకి వచ్చేసరికి ఇంకా ఫైనల్గా మాకు కూడా మా రిఫ్లెక్షన్స్, మా ఇంప్రూవ్మెంట్స్ మిగిలిపోయాయి. కానీ బట్ చాలా మెమరబుల్ అనమాట. మేము ఒక్క బుక్ చేస్తే అంత స్పెషల్గా ఇచ్చేస్తారా అని. అది కాకుండా ఇంకా మెమరబుల్ ఏంటంటే, మెమరబుల్ అండ్ పెయిన్ఫుల్ అనాలి, గ్రాడ్యుయేషన్. ఫస్ట్ బంచ్ ఆఫ్ సీనియర్స్ ఎప్పుడు కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే లైఫ్లో చాలా విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. హై స్కూల్కి వచ్చినప్పుడు మాకు 12th అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయే టైం వచ్చింది. ఒక విధంగా చూసుకుంటే అది చాలా పెయిన్ఫుల్ ఈవెంట్ అండి. ఎందుకంటే చాలామంది నా ఫేవరెట్ పీపుల్ వెళ్ళిపోయారనమాట. అంటే హై స్కూల్ ఇంట్రడక్షన్ ఇచ్చిన వాళ్ళు, మా లీడర్స్ కొందరు ఉన్నారనమాట, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ దాని తర్వాత జర్నలిజం రైటింగ్ నేర్పించిన మా మెయిన్ ఎడిటర్ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫోటోగ్రఫీ స్టూడెంట్ లీడర్ వెళ్ళిపోయారు. సో ఇలా చాలామంది వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతూ కూడా ఏంటంటే బాగా గుర్తుండిపోయేలా ఇచ్చిన మెమరీ ఏంటంటే ఫ్యూ గ్రేట్ స్పీచెస్ అండి. అంటే నేను వీడియోగ్రఫీ చేస్తున్నాను, ఆ ఇయర్ మొత్తం టెలికాస్ట్ చేస్తున్నాం, లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. నేను వన్ ఆఫ్ ది కెమెరామెన్స్ అనమాట. సో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఒక 5 మెంబర్స్ స్పీచెస్ ఇచ్చారనమాట. నేను కూడా ఏదో ఒక రోజు ఇలా స్పీచ్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఎలా చెప్పండి, చుట్టూ 5,000 మంది ఉన్నారు, నేను ఎక్కడో పైన ఉన్నాను. నేను ఎప్పుడు సీనియర్ అవ్వాలి, నేను ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలి, అసలు చాలా పెద్ద స్టోరీ. కానీ స్పీచ్ ఇచ్చానా ఏమో, ఇచ్చానో ఇవ్వలేదో, అసలు ఏం జరిగిందో, 10th ఏం జరిగిందో, 11th ఏం జరిగిందో, 12th ఏం జరిగిందో చెప్దాం, అన్నీ చెప్దాం. మళ్ళీ 2 వారాల్లో కలుద్దాం. ఈసారి 2 వారాలంటే నిజంగా 2 వారాల్లోనే కలుద్దాం. అంతవరకు ఇది సంగతి. నా పేరు క్రిష్ బాబ్నా. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ ప్లీజ్, ఓకేనా, ప్లీజ్.